మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలంలో రామయ్య దర్శనం కూర్మపీఠం పైన ఉంటది అని అందరూ చెప్తుంటారు. దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు వెళ్తుంటారు. అట్లనే ఇందూరు గడ్డ పైన ఉండే కిలా రామాలయంలో కూడా ఇక్కడ స్వామివారు కూర్మపీఠంపై భక్తులకు దర్శనమిస్తారు. మరి ఇవాళ సీతారాముల స్వామి కళ్యాణం సందర్భంగా రామయ్య లగ్గం ఎట్లా జరుగుతుందో భక్తులు ఏమంటారో ఒక పరి మాట్లాడదాం. రామయ్యను కూడా మనం కూడా అందరం దర్శనం చేసుకుందాం. శివాజీ మహారాజ్ గురువు అయిన సమర్థ రామదాసు నిర్మించిన ఆలయం ఈ రఘునాథుడి కోవెల అనమాట. సో ఈ రఘునాథుడి కోవెలకి ఎప్పుడు వచ్చినా రాకున్నా శ్రీరామనవమికి మాత్రం లక్షల్లో భక్తులు వస్తుంటుంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దర్శనానికి వచ్చే భక్తులు అండ్ భక్తుల సేవల కోసం కూడా వాలంటీర్లు కూడా కష్టపడుతుంటారు. ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల్లో రాముడి కళ్యాణం చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పొద్దుగాల ఎప్పటి నుంచి షురు అయింది? పొద్దున 6 గంటలు స్టార్ట్ అయిందమ్మా. పొద్దున స్టార్ట్ అయింది, అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయింది. అభిషేకాలు కింద 12 గంటలకు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ వాలంటీర్లు కానీ మీడియాలు కానీ పోలీసు వాళ్ళు కానీ చాలా కష్టపడుతున్నారు. పబ్లిక్ కూడా చాలా వచ్చారు. క్రౌడ్ బాగుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పోలీసు వారు కానీ ఆలయ సిబ్బంది కానీ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా లైన్ ప్రకారం పంపిస్తున్నారు. అందరూ చాలా బాగుంది. అన్నదానం ఏర్పాటు చేశారు. అయ్యప్ప సమితి వాళ్ళు ప్రసాదాలు ఏర్పాటు చేశారు. చాలా సంస్థలు కూడా నీళ్లు, రామరసము ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. జై శ్రీరామ్. మరి భక్తుల రద్దీ కూడా మస్తుగానే ఉంది. రాత్రి ఎప్పటి వరకు అవకాశం ఇస్తారు దర్శనం చేసుకోనికి? రాత్రి దాకా 9-10 గంటల దాకా ఉంటుంది. భక్తులు ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు దర్శనాలు ఏర్పాటు తప్పకుండా దర్శనం అనేది ఆపేది లేదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇవాళైతే రామయ్య లగ్గం జరుగుతుంది. సో రేపు కార్యక్రమాలు ఏమున్నాయి? రేపు అంటూ ఏముండదమ్మా. ఈ రోజుకి మధ్యాహ్నం కళ్యాణం అవుతుంది, అన్నప్రసాదం జరుగుతుంది. రాత్రికి మళ్ళీ స్వామివారికి సేవా కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత రేపు యథావిధిగా మళ్ళీ పబ్లిక్ ఉంటుంది. రేపటి ఎవరైనా వచ్చినా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసుకోవాలి. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. చాలా మంది వస్తారు. ట్రస్ట్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తారు. ఎవరైనా కూడా వాళ్ళు దాతలు కూడా ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ చేస్తారమ్మ. సో ఒక్కసారి భక్తులతో కూడా మనం మాట్లాడదాం. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మస్తు కష్టపడి కింద నుంచి కొంతమంది మెట్లతో ఇంకొంతమంది క్యూ లైన్లో ఎదురు చూసి మరీ వచ్చారు. మీ పేరేందమ్మా? మంజుల. దాదాపు ఎంత టైం పట్టింది? గంటన్నర పట్టింది. సో క్యూ లైన్లో ఎంత టైం పట్టింది? గంటన్నర. అక్కడ కూడా గంట కనెక్ట్ అయింది. సో ప్రతి ఏడాది ఇక్కడికి వస్తారా శ్రీరామనవమి? ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడ. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సుద్దులం నుంచి వచ్చి. సో మరి ఎట్లా అనిపిస్తుంది? ఇంకొద్దిసేపు అయితే రామయ్య దర్శనం చేసుకోబోతున్నారు. చాలా మంచి ఆనందంగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మేడం జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం. ఎడికెళ్ళి వచ్చిరే? నిజామాబాద్. సో మరి కిలా రామయ్య దర్శనం ఎట్లా అనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. చాలా ఆనందంగా అనిపిస్తాం మాకు. హ్యాపీ మేడం. ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు దగ్గర 20 సంవత్సరం చేస్తున్నాం ఇక్కడ. సో పోయిన ఏడాది వచ్చినప్పుడు ఇంత రద్దీ ఉండేనా? ఉండే మేడం. ఇప్పుడు మాకు ఒక దాదాపు 3 గంటలు పట్టింది. ఇట్లా మొత్తానికైతే భక్తుల రద్దీ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఉండే రఘునాథుడి పైన చాలా మంది భక్తులకి చాలా నమ్మకం అనమాట. సో అట్లా దర్శనం చేసుకోవడానికి చిన్నపిల్లల తల్లులు కూడా అట్లా క్యూ లైన్లో గంటల తరబడి ఎదురు చూసి స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఒక్కసారి క్యూ లైన్ మనం చూస్తుంటే మనకు అనిపిస్తుంది. సో దాదాపు ఒక 3 గంటల సమయం పట్టినా కూడా ఎవ్వరికీ ఎట్లాంటి అలుపు లేదు. ఆ స్వామి దర్శనం అయితే చాలనుకునే భక్తులే ఎక్కువ అనమాట. జై శ్రీరామ్. ఎక్కడికి వచ్చిరన్న మీరు? నిజామాబాద్ అండి మాది. ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు క్యూ లైన్? మార్నింగ్ 10:30కి వచ్చామండి. ఇప్పటిదాకా లైన్ అయింది. మరి ఇక్కడనే కింద ప్రతి ఏడాది వస్తుంటారు? ప్రతిసారి కన్ఫర్మ్ వస్తుంటామండి. పోయిన ఏడాది వచ్చినప్పుడు ఇంత రద్దీ ఉండేనా? ఉన్నారు పక్కా ఉన్నారు. స్పెషల్ ఇది శ్రీరామనవమి కదా, స్పెషల్ ఉంటుంది ఈ రోజు. కన్ఫర్మ్ వస్తూనే ఉంటాం. ప్రతిసారి వస్తూనే ఉంటాం మేము. మిగతా టైంలో ఎక్కడ పోయినా నవమి రోజు మాత్రం ఇక్కడ స్వామివారి దర్శనం కన్ఫర్మ్ వస్తాము. సో ఇది రామయ్య భక్తుల రద్దీకి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.